హాయ్ అండి. ఈ రెసిపీ అయితే ఈజీగా అప్పటికప్పుడు చిటికెలో స్వీట్ తినాలి అనిపించినప్పుడల్లా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. 10 మినిట్స్‌లో అయిపోతుంది. అదేనండి రాగి హల్వా అనమాట. ఇది చాలా పాతకాలం రెసిపీ అనండి ఇది. ఎందుకంటే మనకు లేడీస్‌కి ఎక్కువ బలాన్నిచ్చే రెసిపీ అనమాట అండి ఇది. రాగి హల్వా చాలా అంటే చాలా మంచిది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరు చేసి నాకు కామెంట్ చేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంటే అన్నీ కాదండి, కొద్దిగా జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసాను. మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. వేసుకోకపోయినా సరే స్వీట్ సూపర్ ఉంటుంది అనమాట అండి ఇది. నోట్లో ఎలా వేసుకోగానే అలా కరిగిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం అందులో నెయ్యి ఉంది కదా, దాంట్లోనే మనం ఇప్పుడు రాగిపిండి వేయించుకుందాము. ఒక కప్పు రాగిపిండి అయితే వేస్తున్నాను నేను. ఈ రాగిపిండి నేను బయట తీసుకున్నది కదండి, ఇంట్లో రాగులు మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేశానమాట. ఇదైతే లైట్ రవ్వగా ఉందనమాట, కొంచెం చాలా బాగుందండి. ఇలా కూడా హల్వా అయితే సూపర్ టేస్ట్గా వచ్చింది. ఇంకొద్దిగా నెయ్యి వేస్తున్నాను, అంటే ఇంచుమించుగా ఒక టీ స్పూన్ నెయ్యి ఉంటుంది ఇందులో. ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5-6 నిమిషాలు అయితే బాగా వేయించాలన్నమాట అండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టాలి, అలా మంచి అరోమా రావాలన్నమాట. ఇలా వేయిస్తేనే హల్వా అనేది మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇలా మెల్లిగా వేయించుకుంటుంటే కలర్ కూడా మారిపోతుంది అనమాట, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ కడాయి దించేసి పక్కన పెట్టుకుందాము, చల్లారుతూ ఉంటుంది. ఇలాగా బెల్లం అయితే కరిగించుకోవాలన్నమాట. ఈ కడాయి పక్కన పెట్టేసి ఇంకో గిన్నె పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు రాగిపిండి వేసాం కదా, అదే కప్పుతోటి బెల్లం తురుము వేసుకున్నాను. అలాగే ఒక 2 కప్పుల నీళ్లు పోసేసి బెల్లం బాగా కరగనివ్వాలి. బెల్లం కరిగిపోయి ఒక ఉడకాలన్నమాట అండి, మరగాలన్నమాట. పాకమేం రావాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం మరిగించుకోవాలి. బెల్లంలో తుక్కు అనేది లేకపోతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా తుక్కు అనేది ఏదైనా లైట్గా ఉంటాయి, గడ్డిలాగా ఏవో చిన్న చిన్నవి. అందుకని ఇలా చేసేసి మనం తర్వాత ఫిల్టర్ చేసుకుంటే బెల్లం కూడా బాగుంటుంది అనమాట. నీళ్ళు అయితే మరిగిపోయాయి. ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా, ఈ రాగిపిండిలో వడపోసేస్తున్నాను. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వేసేసామనుకోండి, అప్పుడు వండ కట్టేస్తుంది అనమాట, మనకు కలుపుకోవడానికి వీలుగా ఉండదు. అందుకని ఇలా కొంచెం ఇలా చల్లారిన తర్వాత వేడివేడి బెల్లం నీళ్ళు వేసినా పర్వాలేదనమాట. చూడండి, ఇలా అస్సలు వండ కట్టలేదు, బాగా కలిసిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. బాగా కలిసిపోయిన తర్వాత వండ అనేది లేకుండా చూసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. దగ్గర పడిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుని ఇంకొంచెం దగ్గర పడే వరకు, బెల్లం పాకం అనేది కొంచెం పాకంలా రావాలి కదా, అలా అయ్యే వరకు మధ్య మధ్యలో ఇంకొంచెం నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 to 10 మినిట్స్ లోపునే రెడీ అయిపోతుందండి. ఇది చాలా ఈజీ అనమాట. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చిటికలో చేసేసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. చూసారు కదా, ఇలా దగ్గర పడిపోయింది. ఇంచుమించుగా ఒక 5 టీ స్పూన్ల నెయ్యి అయితే పట్టిందండి, ఒక కప్పు రాగి హల్వాకి అనమాట. రాగిపిండికి ఒక కప్పు రాగిపిండికి 5 టీ స్పూన్లు అయితే నెయ్యి వేసాను. డ్రై ఫ్రూట్స్ వేసేసాను ఇందులోకి. అలాగే కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకుందాము. ఇలా కలుపుకుంటూ ఉండగానే 1 by 1 వేసేసుకోవడమే. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. భలే ఉందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడో మనం మర్చిపోతూ ఉంటాం ఇటువంటి స్వీట్స్, పాతకాలం వంటలు కదా, గుర్తొచ్చినప్పుడల్లా కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే ఎక్కువ చేస్తూ ఉండేవారనమాట. ఫైనల్గా ఇంకొంచెం నెయ్యి వేసేసి ఇంకా నేను దింపేస్తానమాట. ఒకసారి ఇలా కలిపేసి, అస్సలు గిన్నెకి అయితే అంటుకోలేదు. చూసారు కదా, గిన్నె అయితే ఇలా వదిలేస్తుంది. ఇలా వదిలేసినప్పుడు ఇంకా రెడీ అయిపోయినట్లే హల్వా అనేది. సేమ్ ఇలాగే మనం గోధుమ పిండితో కూడా హల్వా చేసుకోవచ్చండి. అది కూడా నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి అది కూడా టేస్ట్. మంచి టేస్టీగా గుమగుమలాడుతూ రాగి హల్వా అయితే రెడీ అయిపోయింది. దీన్నే తోప అని కూడా అంటారు, రాగి తోప అని. రాగి తోప అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. తోప అనే దాని మీద ఒక కథ కూడా ఉండేది, చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు. భలే ఉంటుందండి ఆ కథ అయితే. టేస్టీగా ఇప్పుడైతే రాగి హల్వా రెడీ అయిపోయింది. నాకు ఈ హల్వా చేసినంతసేపు ఆ కథే గుర్తొచ్చింది అనమాట అండి. మీలో ఎంతమందికి ఆ కథ తెలుసో ఒకసారి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే టేస్టీగా రాగి హల్వా సర్వ్ చేసేసుకోవడమే. లైట్గా చల్లారింది. పైన మనకు కావాలంటే చిన్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, పుచ్చగింజలు, అవి కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, కంపల్సరీ అని ఏం కాదు. ఒకసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి.
చూస్తుంటేనే తెలుస్తుంది కదా చేయడం ఎంత ఈజీ అనిపిస్తుంది. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ హెల్దీ రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే మాత్రం మన గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ ఉన్నాయి. మరొక రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.